వైకుంఠ ఏకాదశి అతి పవిత్రమైన రోజుగా ఈ రోజును భావిస్తూ ఉంటారు. ముక్కోటి ఏకాదశి లేదా వైకుంఠ ఏకాదశి అనగా ముక్కోటి దేవతలు శ్రీ మహావిష్ణువుని ప్రార్థించి ఆయన అనుగ్రహం పొందిన రోజు కనుక ఈ రోజును ముక్కోటి ఏకాదశి లేదా వైకుంఠ ఏకాదశి అని పిలుస్తూ ఉంటారు. ఈ ముక్కోటి ఏకాదశి రోజున దేవతలంతా ఉత్తరద్వారం ద్వారా శ్రీ మహావిష్ణువుని దర్శించుకుంటారు. అందువలన అదే సంప్రదాయంగా శ్రీ మహావిష్ణువు కృప కోసం వైష్ణవ ఆలయాలలో ఉత్తరద్వార దర్శనం చేసుకుంటారు. ఉత్తర ద్వారా స్వామివారిని దర్శించుకుంటే వారికి మోక్షం లభిస్తుందని భక్తుల నమ్మకం. మొత్తం సంవత్సరంలో 24 ఏకాదశులు ఉంటాయి. కానీ అన్ని ఏకాదశుల కన్నా ఈ వైకుంఠ ఏకాదశి అత్యంత పవిత్రమైనదిగా చెబుతూ ఉంటారు. ఈ ఏకాదశి రోజున ఉపవాసం చేయటం వలన దేహశుద్ధి మరియు ఆరోగ్య శుద్ధి జరుగుతుందని భక్తుల నమ్మకం. ఏకాదశి అనగా 11 అని అర్థం. అవి 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, ఒక మనస్సు కలిసి మొత్తం 11. వీటిని అదుపులో ఉంచుకోవడమే ఏకాదశి అని అర్థం. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, మీలో కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.